ఈ సనాతన వేషాలు వద్దు పవన్ గారు, అవన్నీ తీసి పక్కన పెట్టండి, మనిషిగా బతకండి, మనుషులకు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆ మనుషులకు అండగా ఉండండి. అందువల్ల ఈ వేషాల కంటే కూడా మీరు ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెట్టి చూడండి, ఎంత ఆనందపడతారో వాళ్ళు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు లాంటి వాళ్ళు, అతని కొడుకు లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇట్లాంటి దురదృష్ట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకోరు, ఏ విధంగా ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకి ఇష్టం, అంత భద్రత లేదు, వాళ్ళకి జాగ్రత్త లేదు, అస్సలు లేదు. అందువల్ల పోతే పోయారులే, జంతువులు చచ్చిపోవట్లేదా, మనుషులు పోతారనే పద్ధతి కలిగినటువంటి ఒక శాడిస్ట్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడుది. అందువల్లనే అతని పరిపాలనలోని ఎక్కువ మంది ప్రజలు ఆఖరు చిన్న మీటింగు, ఒక సందులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా చచ్చిపోయారు కదా పాపం, మురుక్కాలలో పడి. ఆ చీరల పంపిణీ అని చెప్పి ఆ చీరలు పంపిణీ చేస్తే అక్కడ చచ్చిపోయారు కదా. ఏంటి అసలు చంద్రబాబు అంటేనే మనుషులను చంపటమా?